బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ పిస్తా షెల్స్ క్రాఫ్ట్ పెన్ స్టాండ్ ఆర్ ఫ్లవర్ వాజ్. హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ వరల్డ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హసు అండ్ చెస్సు. హసుకి స్కూల్లో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ క్రాఫ్ట్ ఏదైనా చేసుకుని తీసుకురమ్మన్నారు. అందుకోసం అని చెప్పి నేను కంప్లీట్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్టే చేస్తున్నానండి. నేను దీని మీద ఓన్లీ 40 రూపీస్ మాత్రమే ఇన్వెస్ట్ చేశాను. నేను అన్ని కొత్త కొత్త మెటీరియల్స్ తీసుకొచ్చి దాంతో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ చూపించట్లేదు మీకు. నేను ఆల్రెడీ మేము తినేసిన పిస్తా షెల్స్ని నేను ఊరికే ఏదైనా చేయడానికి పనికొస్తాయిలే ఆడిపించడానికని ఉంచి పెట్టాను ఆ పిస్తా షెల్స్. అండ్ అట్లాగే వాడు హసు తినేసి పక్కన పెట్టేసిన ప్రింగ్లర్స్ డబ్బా, కొంచెం కాటన్ తీసుకున్నాను, పెయింట్ అండ్ గమ్ కూడా నేను వేరే పర్పస్కి, ఫెవికాల్ కూడా వేరే పర్పస్కి కొన్నాను. సో అయినా ఓకే కౌంట్ చేద్దాం. గమ్ ఒక 20 రూపీస్ పడింది అండ్ అలాగే ఆ పెయింట్స్ నాకు ఒక 20 రూపీస్ పడ్డాయి అంతే. ఇది కూడా నేను ఏదో వేరే క్రాఫ్ట్ చేసినప్పుడు మిగిలిపోయిన కలర్ పేపర్, కాకపోతే కొంచెం మందం కలర్ పేపర్ నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి తీసుకున్నాను. మీకు కూడా అవైలబుల్గా ఉంటే మందం థిక్నెస్ ఉన్న కలర్ పేపర్ తీసుకోండి. అంటే కలర్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు థిక్నెస్ వస్తుంది అనమాట. లైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు థిక్నెస్ రాదు. సో నేను చిన్న సైజ్ స్ప్రింగ్లెస్ డబ్బానే నేను చూస్ చేసుకున్నాను. అది కూడా ఊరికే ఏదైనా వేసి ఉంచొచ్చులే అని ఉంచాను. అలాగా అది ఇవాళ నాకు ఉపయోగపడింది. అది ఉంచి కూడా చాలా రోజులైంది, ఒక అరౌండ్ 3 months నుంచి అది అలాగే ఉండింది అనమాట. ఆ ప్రింగ్లెస్ డబ్బా సైజ్కి నేను ఈ కలర్ పేపర్ని నేను కట్ చేసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా సరిపోయిందండి. నా దగ్గర మిగిలిన పీస్ అలా సరిపోయింది. నేను ఎప్పుడైనా క్రాఫ్ట్ చేస్తే అలా వేస్ట్ పేపర్స్ అన్నీ ఇట్లా తీసి సైడ్కి పెడతాను. సో ఎప్పుడైనా ఇలాంటివి చేసేటప్పుడు హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ టిప్ మీకు అయితే కనుక మీరు వాడుకోండి. నేను ఎప్పుడు అలాగే చేస్తాను. ఎందుకంటే కలర్ పేపర్ అరౌండ్ మనం ఒక్కొక్క పేపర్ 2 రూపీస్ పెట్టుకుంటాము, సగం వాడేస్తాము మిడిల్లో క్రాఫ్ట్కి, ఆ తర్వాత పనికి రాకుండా పోతుంది కదా. అలా కాకుండా ఇలా నేను సైడ్కి మంచి మంచి రెక్టాంగులర్ షేప్, స్క్వేర్ షేప్ అవన్నీ నేను తీసి పక్కన పెట్టుకుంటాను అనమాట. అదే నాకు ఇవాళ హెల్ప్ అయింది. నేనేమి కలర్ పేపర్ కానీ ఏది బయటకు వెళ్ళి తీసుకురాలేదండి. పెయింట్స్ ఒక్కటే తెచ్చుకున్నాను నేను మా ఇంటి దగ్గర షాప్లో. ఫెవికాల్ తీసుకుని ప్రింగ్లెస్ డబ్బాకి మొత్తం నేను ఫుల్ ఫెవికాల్ రాస్తున్నాను అనమాట. సో దట్ ఈవెన్గా స్టిక్ అవుతుంది పేపర్ అని చెప్పి రాస్తున్నాను. మీ దగ్గర ఇలాంటి క్రాఫ్ట్కి గ్లూ గన్ ఉంటే, హాట్ గ్లూ గన్, అది యూజ్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. నా దగ్గర గ్లూ గన్ లేదు, నాకు ఇన్వెస్ట్ చేయాలని కూడా అనిపించలేదు. ఊరికే చిన్నదే కదా అని చెప్పి నేను గ్లూ గన్ కూడా తీసుకోలేదు. ఈసారికి ఇట్లా కానిచ్చేసాను. నెక్స్ట్ టైం మాత్రం ఒక గ్లూ గన్ తీసుకుంటే బెటర్ అనిపించింది. ఇంకొంచెం మనకి గ్లూ గన్ ఉంటే ఏమవుతుందంటే ఇలాంటి పనులు ఏమైనా ఉంటే కొంచెం తొందరగా అయిపోతుంది, మనకి ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అని అనమాట. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి చేయొచ్చు. ఈసారి ట్రై చేయాలి నేను కూడా. ఇప్పటిదాకా అయితే తీసుకోలేదు గ్లూ గన్. సో ఆ సైజ్కి, ప్రింగ్లెస్ డబ్బా సైజ్కి కట్ పెట్టుకున్న పేపర్ ఏదైతే ఉందో దాన్ని నేను అక్కడ పేస్ట్ చేసేసాను అనమాట. ఫుల్గా గమ్ రాసి పెట్టుకున్నాను కదా, ఒక్కసారిగా అలా పేపర్ పెట్టేసి అట్లా అంటించేసి అది సెట్ అవ్వటానికి, ఆ గమ్ అంతా ఆరిపోయి సెట్ అవ్వటానికి నేను ఒక 5 minutes అయితే దాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేశాను అనమాట. 5 minutes పక్కన పెట్టేస్తే అది బాగా స్టిక్ అయిపోతుంది పేపర్. మనం వేరే మళ్ళీ పిస్తా షెల్స్ అంటించేటప్పుడు పేపర్ మళ్ళీ మన చేతితో పాటు లేచి రాకుండా ఉంటుంది. సో 5 minutes పక్కన పెట్టేసేయాలి దాన్ని. 5 minutes అలా పక్కన పెట్టేసిన తర్వాత ఫస్ట్ నేను ఆ ప్లేట్లో గమ్ ఉంది కదా, దాన్ని ఇలా పిస్తా షెల్ ఇలా బోర్లు ఇచ్చి దానికి అంటించి, గమ్ అంటించి దీనికి ఇక్కడ పేస్ట్ చేద్దామని చాలా ట్రై చేశాను. బట్ ఒక్కొక్కటి నాకు అరౌండ్ 2 minutes దాకా టైం టేకెన్ అయిపోతుంది. సో అందుకని ఇది వర్కౌట్ అవ్వడం లేదు అని చెప్పేసి తర్వాత కూర్చుని మొత్తం సేమ్ ఇందాక ప్రింగ్లెస్ డబ్బాకి ఎలా రాసానో గమ్ము, దీనికి కూడా అట్లాగే రాసి ఒక్కొక్క పిస్తా షెల్ తీసుకుని అంటించేస్తున్నాను. మీరు వీడియోలో చూసిన విధంగా అంటించేసాను అనమాట. అలా మొత్తం నాకు రౌండ్ ఫుల్ అంటించడానికి నాకైతే అరౌండ్ ఒక 1/2 hour పట్టింది. చూసారు కదా, కింద అంటించినవి ఊడిపోతూ వచ్చాయన్నమాట. మళ్ళీ ఆ ప్లేస్లో మళ్ళీ గమ్ రాసి మళ్ళీ అంటించాల్సి వచ్చింది. సో అందుకనే నేను ఇలాంటి క్రాఫ్ట్ చేసేటప్పుడు హాట్ గ్లూ గన్ ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. అందుకనే మీకు సజెస్ట్ చేశాను అనమాట. ఈసారి మీరు ఎవరైనా క్రాఫ్ట్ చేస్తే మీకు అవైలబుల్గా ఉంటే హాట్ గ్లూ గన్ మీ ఇంట్లో, మీరు దాంతో ట్రై చేయండి, బాగా వస్తాయి.
నాకు లేదు కాబట్టి నేను అప్పుడు నాకు టైం కూడా లేదు. సో నేను హాట్ గ్లూ గన్ లేకుండానే నేను అలా చేసేసాను అనమాట ఫెవికాల్ తోటి. బట్ ఫెవికాల్ ఒకవేళ హాట్ గ్లూ గన్ ఎక్స్పెన్సివ్ ఇవన్నీ ఎవరు చేసుకుంటారు అనుకుంటే మీరు ఫెవికాల్ ఎంఆర్ తీసుకోండి. ఎంఆర్ కాబట్టి పర్వాలేదు, నాకు ఇప్పుడు బాగానే వచ్చింది. నేను ఎంఆర్ తీసుకున్నా, అంటే క్రాఫ్ట్స్కే యూజ్ చేస్తున్నారు కదా అది, ఇప్పుడు ఎంఆర్ అదే చూపిస్తున్నాడు కదా యాడ్లో. సో ఎంఆర్ తీసుకున్నాను, ఎంఆర్ అయినా పర్వాలేదు అదనమాట. సో మీరు చూసారు కదా ఈ పిస్తా షెల్స్ అన్నింటినీ అట్లాగా నేను అటాచ్ చేసేసుకున్నాను. మొత్తం దానికి అంటించేసుకున్న తర్వాత దానికి ఓవరాల్ మొత్తం ఇంకా కంప్లీట్గా అనీవెన్గానే అంటించుకున్నానండి. నేను ఒక ప్యాటర్న్ ఏం ఫాలో అవ్వలేదు. అంటే సైజు ఏది ఎక్కడ సెట్ అవుతుంది ఏంటి అనేది చూసుకుంటూ అంటించేసుకున్నాను నేను. ఎందుకంటే అన్ని పిస్తా షెల్స్ ఒకే షేప్లో ఉండవు. మనం ప్యాటర్న్ ఫాలో అవ్వడానికి ఫస్ట్ చూసి అజెంట్ చేసేప్పుడు చిన్న డబ్బానే కదా తొందరగా అయిపోతుందిలే అనుకున్నాను నేను. బట్ నేను వేసుకున్న ఐడియా మొత్తం నాకు ఫ్లాప్ అయ్యింది. సో మనమేమి ఈ సైజ్ పెడదాం ఆ సైజ్ పెడదాం అని ఏం లేదు, అలా పెట్టేయటమే అంతే. చేతికి వచ్చింది అది ఎక్కడ సెట్ అవుతుందో చెక్ చేసుకుని పెట్టేసుకోవటమే. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పైనే దాన్ని అలా వదిలేయాలి. ఆ ఫెవికాల్ మొత్తం మారిపోయేదాకా వదిలేయాలన్నమాట. వదిలేసిన తర్వాత నేను చెప్పాను కదా పెయింట్స్ తీసుకుని నేను పెయింటింగ్ చేసుకున్నాను. పెయింట్స్ తీసుకోవటానికి నా దగ్గర పెద్ద బ్రష్ లేదు. ఆ పెయింట్స్తో పాటు చిన్న బ్రషే ఉంది. ఆ చిన్న బ్రష్తో వేస్తే నాకు తెల్లారిపోతుంది అనిపించి నేను ఆ చిన్న బ్రష్ పక్కన పెట్టేసి కాటన్ తీసుకుని కాటన్లో పెయింట్ని ముంచేసేసి ఆ కాటన్తో అలా వేస్తున్నాను అనమాట. పర్వాలేదు నా హ్యాండ్స్ కంటినా నేను తర్వాత వాష్ చేసుకుంటాను అనుకున్నాను. మీకు కనుక నా హ్యాండ్స్ కంటితే నాకు ఇష్టం ఉండదు అనుకుంటే కనుక యూ గో విత్ ద పెయింట్ బ్రష్ కూడా మనకి ఎంత తక్కువలోనే దొరుకుతుందో 20 రూపీస్లో. బట్ నాకు అవైలబుల్గా లేదు నాకు ఇక్కడ మా ఇంటి దగ్గర షాప్లో. సో నేను తీసుకోలేదు. అందుకని నేను కాటన్ని దాంట్లో ముంచేసి నేను చేతితో వేసేసాను. నాకు చేతికి అంటుకున్నా నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు, తొందరగానే పోయింది కూడా కలర్ తర్వాత. అందుకని నేను అలా పెట్టేశాను అనమాట. ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ నేను పింక్ కలర్తో స్టార్ట్ చేశాను. పింక్ కలర్తో స్టార్ట్ చేయటం వల్ల అదంత లుక్ రాలేదు. అంత లుక్ రాకపోయేసరికి కొంచెం ప్లేస్ వదిలేసి మిగతా అంత ప్లేస్ బ్లూ కలర్తో వేసేసాను. బ్లూ కలర్తో వేస్తున్నప్పుడు అది వెళ్ళిపోయి మళ్ళీ పింక్ కలర్ దగ్గర అంటుకుపోయింది. అంటుకుపోవటం వల్ల నాకు చాలా అంటే చాలా టైం వేస్ట్, పెద్ద పంచాయతీ అయిపోయింది. చాలా చిరాకు మెస్సీగా అయిపోయింది ఫ్లోర్ అంతా. దాన్ని నేను కవర్ చేయడానికి నానా తిప్పలు పడి మళ్ళీ గోల్డ్ కలర్ తీసుకుని దాన్ని ఏదో యాంటిక్ పీస్ లాగా తయారు చేద్దాం అన్నట్టుగా తీసుకెళ్ళి మొత్తం గోల్డ్ కలర్తో ఫినిషింగ్ ఇచ్చాను అనమాట. గోల్డ్ కలర్తో ఫినిష్ ఇవ్వటం వల్ల కొంచెం అక్కడ చూసారు కదా ప్లేస్, ఆ మెస్సీ ఏదైతే అయ్యిందో అది కొంచెం కవర్ అయిందని నాకు అనిపించింది. సో అలా కవర్ చేశాను. అది లాస్ట్ మినిట్ ఐడియా అనమాట. యాక్చువల్లీ అనుకున్నది వేరే అయ్యింది వేరే, ఇదే అంటారు. అనుకున్నది ఒకటే అయింది ఒకటి అంటారు కదా, అదే జరిగింది ఇక్కడ కూడా. బట్ ఓకే, ఓవరాల్గా అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది, సాటిస్ఫై అయ్యాను. అందుకని సో ఏదైనా 1-2 సార్లు అనాలిసిస్ చేసుకుని చెయ్యాలంటారు. నేనేమనుకున్నానంటే ఈజీగా అయిపోతుందిలే అనుకున్నాను. బట్ అక్కడ కలర్ నేను మిస్ మ్యాచ్ తీసుకోవటం వల్ల అదంత హైలైట్ కాకపోవటం వల్ల నాకు ఆ చిన్న ప్లేస్లో కొంచెం ఇదిగా ఆడ్గా అయిందనమాట. బట్ ఓవరాల్గా లుక్ అయితే ఇట్లా వచ్చింది చూసారు కదా. దాన్ని మళ్ళీ ఆ పెయింట్స్ని డ్రై అవ్వడానికి ఒక 10 minutes అట్లా వదిలేస్తే అవి డ్రై అయిపోతాయి. తడి చేతులతో అలా పట్టుకొని ఇవ్వలేదు హస్సుని నేను. సో అది డ్రై అయిపోయింది. చూడండి ఓవరాల్గా లుక్ ఇలా వచ్చింది. నాకేదో యాంటిక్ స్టైల్లాగా అట్లా వచ్చింది. కొంచెం పర్వాలేదు అనిపించింది, నాట్ బ్యాడ్. మీరేమంటారు, ఎంత రేటింగ్ ఇస్తారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీన్ని పెన్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అట్లాగే మనము ఫ్లవర్ వాజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సింది ఇంకేమన్నా ఐటమ్స్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. చిన్న ఇయర్ రింగ్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. సో ఇలా రెడీ చేస్తానన్నమాట. ఎలా వచ్చిందో అవుట్పుట్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ఇలాంటి వేస్ట్ ఐటమ్స్ ఉంటే ట్రై చేయడం మర్చిపోమాకండి. ఇంక ఇలాంటి ఏమైనా మంచి క్రాఫ్ట్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో, యూ లైక్ ద అవుట్పుట్. నాకు కూడా బాగానే వచ్చింది అనిపించింది. ఫస్ట్ మెస్సీ అయినా కానీ లాస్ట్లో చూసారు కదా ఫ్లవర్ వాజ్ లాగా కూడా చాలా క్యూట్గా అనిపించింది. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హస్సు అండ్ జస్సు. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోమాకండి.